విజయనగరం జిల్లా గజపతిపురం మండలం గుడివాడ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది. మృతి చెందిన వృద్ధురాలు పెదమానాపురం గ్రామానికి చెందిన రెసిటీ కృష్ణవేణిగా గుర్తించారు. నెల్లూరు జిల్లాలో జరిగిన హిజ్రా లీడర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఆధిపత్య పోరు కోసమే హత్య చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేడ్చల్ జిల్లా కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మార్బల్ షాప్ లో పని ముగించుకుని రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడు బీహార్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మేడ్చల్ జిల్లా పోడుపల్లో ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహించారు. ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహించనున్నామని మేయర్ అజయ్ యాదవ్ చెప్పుకొచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్లో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. కుదురుపల్లి వాక వద్ద మేకను బలి ఇచ్చి అన్నం, పసుపు, కుంకుమ, పాత బట్టలను విడిచి వెళ్లారు. 20 రోజుల వ్యవధిలోనే 5 సార్లు ఈ క్షుద్ర పూజలు జరగడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. మూఢనమ్మకాలను నమ్మవద్దని, క్షుద్ర పూజల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. శ్రీశైలంలో వెలుగోడు వైసీపీ ఎంపీపీ లాలం రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగదాంబ రైస్ మిల్లులో పీడీఎస్ రైస్ ప్యాకెట్లు ఉన్నాయన్న సమాచారం మేరకు మిల్లుపై దాడులు కేసు నమోదు చేశారు. అక్రమ కేసు అంటూ ఎంపీపీ హైకోర్టును ఆశ్రయించడంతో నోటీసులు ఇచ్చి విచారించుకోవచ్చని కోర్టు తెలిపింది. రమేష్ పై గతంలో కూడా 7 కేసులు ఉండడంతో ఉన్నత అధికారుల ఆదేశాల వరకు చర్యలు తీసుకుంటామని ఎస్ఐ విష్ణునారాయణ వెల్లడించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో కేడీసీసీ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. లాకర్లలో 80 లక్షల నగదును స్వాహా చేశారని బ్యాంక్ అధికారులు వెల్లడించారు. సత్యనారాయణతో పాటు ఇతర అధికారులు కూడా ఈ స్కామ్ లో పాత్రధారులుగా ఉన్నట్లు ఖాతాదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తీర్థయాత్రలకు తీసుకెళ్తామని హైదరాబాద్ ఉప్పలకు చెందిన గాయత్రి ట్రావెల్స్ నిర్వాహకులు టూరిస్టులను మోసం చేశారు. 5 మంది నుంచి 2,60,000 రూపాయలను వసూలు చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఫిర్యాదు చేస్తే పోలీసులు అరెస్టు చేశారని, బెయిల్పై బయటకు వచ్చి మళ్లీ మోసం చేస్తున్నారంటూ బాధితులు తెలిపారు. ట్రావెల్స్ నిర్వాహకులను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలంటూ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ జిల్లా పీఠాపురంలో ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వ్యాధి సోకిన వారు మనోధైర్యంగా ఉండాలని, క్రమం తప్పకుండా మందులు వాడాలని, పౌష్టికాహారం తినాలని సూచించారు. ఖమ్మం జిల్లా కుప్పనికుంటలో విషాదం జరిగింది. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే సత్యనారాయణ ప్రమాదవశాత్తు మృత్యువాత పడటంతో పెద్ద దిక్కు కోల్పోయామని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.